నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఆగస్టు 27, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:24. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి శ్రావణ బహుళ అష్టమి. అష్టమి తిథి ఆగస్టు 26 సోమవారం ఉదయం 8:40 అండి. ఆగస్టు 27 మంగళవారం ఉదయం 6:48 వరకు ఉంటుంది. తదుపరి శ్రావణ బహుళ నవమి తిథి ఆగస్టు 27 మంగళవారం ఉదయం 6:49 అండి. ఆగస్టు 28 బుధవారం తెల్లవారితే 5:26 వరకు ఉంటుంది. తదుపరి శ్రావణ బహుళ దశమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం రోహిణి. రోహిణి నక్షత్రం ఆగస్టు 27 మంగళవారం రాత్రి 8:35 వరకు ఉంటుంది. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి. మంగళవారం తెల్లవారితే 3:42 వరకు. తదుపరి మిథున రాశి ప్రారంభమవుతుంది. యోగం హర్షణ రాత్రి 8:30 వరకు. తదుపరి వజ్ర కరణం తైతల మధ్యాహ్నం 1:54 వరకు. తదుపరి ఘర రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే 1:35 వరకు. తదుపరి వణిజ విష్టి. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 12:53 అండి. మధ్యాహ్నం 2:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 అండి. ఉదయం 9:07 వరకు. తిరిగి రాత్రి 10:58 అండి. రాత్రి 11:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 అండి. మధ్యాహ్నం 1:58 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:29 అండి. తెల్లవారితే 5:17 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:01 నుండి సాయంత్రం 6:31 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 అండి. మధ్యాహ్నం 12:42 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, శ్రీ గురుదత్తాత్రేయ స్వామి వారి చరిత్ర ఏ పురాణంలో ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఇప్పుడు నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, శ్రీరాముడికి ఆదిత్య హృదయ ఉపదేశము ఎవరు చేశారు? దీనికైతే జవాబు అగస్త్య మహర్షి అండి. మరి ఇదే విధంగా మీరు ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేటి అనే ఇన్స్టా ఐడిలో అడగండి. మరి మీ పిల్ల పుట్టుక జాతకం గురించి ఏమైనా అడగాలనుకుంటే మీరు అశ్విని రాపేటి అనే ఇన్స్టా పేజ్లో మాత్రమే అడగవలసి ఉంటుంది. ఎందుకంటే అది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను అక్కడే రిప్లై ఇస్తాను. అయినా ఆల్రెడీ యూట్యూబ్లోనే అడుగుతున్నారు, ప్లీజ్ అందులోనే క్వశ్చన్ చేయండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు గోకులాష్టమి అండి. మరియు ఈరోజు నటి సుమలత గారి పుట్టినరోజు. ఆవిడకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.